హలో అండి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను గట్టి పకోడీ చేయబోతాను. దానికి కావాల్సింది 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాకుండా ఇలా కట్ చేసుకోవాలి. 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇది అల్లం, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం వాము 1 టీ స్పూన్ ఇందులో వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, వేసుకొని ఇప్పుడు వీటిని బాగా వాటర్ వచ్చేదాకా కలపాలండి. ఉల్లిపాయని ఇలా పిసికినట్టుగా కలుపుకోవాలన్నమాట. వాటర్ వస్తుంది, ఆ వాటర్తోనే మనం శనగపిండి అనేది కలుపుకోవాలి. ఇంకా వాటర్ పోయకూడదండి. ఇంకా కొంచెం అవసరం అనుకుంటే 1 టీ స్పూన్ 2 టీ స్పూన్లు వాటర్ పోసుకోవచ్చు. బాగా పిసకాలన్నమాట. ఇలాగా కొంచెం పసుపు కూడా వేసాను నేను, 1/2 టీ స్పూన్ పసుపు వేసి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి 1 సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు ఈ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి వేసుకోవాలి. పచ్చిమిర్చి మనం ముందే వేసుకుంటే మంటగా ఉంటుందండి ఇది పిసికినప్పుడు. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఇందులో కలిసేలాగా వాటర్ పోయకుండా, ఈ ఉల్లిపాయలో ఉన్న వాటరే సరిపోతుందండి మనకి. ఇది బాగా ముద్దలా కలుపుకోవాలన్నమాట. అవసరమైతే 1 టీ స్పూన్ వాటర్ పోసుకోవచ్చు. ఇలా ముద్దలా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ యూజ్ చేసినానండి ఒకసారి, అందుకే ఇలా ఉంది. ఇది హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఇలా కొంచెం వేసుకుందాం. ఇలా అనుకుంటా వేసుకోవాలండి. వన్ మినిట్ అయినా తిప్పుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఉంచుకోవాలండి. ఇందులో బియ్యపిండి ఎందుకు వేసామంటే ఇవి నూనె పీల్చకుండా క్రిస్పీగా వస్తాయండి, అందుకే వేసాము. గట్టి పకోడీలో బియ్యపిండి ఉండాలండి, లేకపోతే బాగోదు. వేగాయండి. ఇప్పుడు తీసుకుందాం. ఇంకా పిండి ఉంది కదండి, అది కూడా ఇలాగే వేసుకోవాలండి సేమ్. చూసారా ఎంత బాగా వచ్చాయో? టేస్టీ క్రిస్పీ పకోడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.